నా పాయింట్ ఆఫ్ వ్యూలో జానీ మాస్టర్ కొన్ని తప్పులు చేశాడు, తెలిసి చేశాడు, తెలియక కొన్ని జరిగాయి. అది ఏంటో చూద్దామండి. అతను చేసిన మొదటి తప్పు భార్యని చీట్ చేయటం అండి. అతను చేసిన ఈ తప్పుకే దాన్ని మించిన శిక్ష ఈ రోజున అతను అనుభవించే పరిస్థితి వచ్చింది. అంటే మీడియా ఛానల్స్ కానీ ఇవి కానీ ఎంత చిన్న తప్పు చేస్తే ఇంత పెద్ద శిక్ష విధించేస్తారు, అది వేరే విషయం. ఇక తెలియక అతను చేసిన తప్పులు, అతను ఒక ముస్లిం గా పుట్టడం, ఈవేళ అతను పడుతున్న ఈ బాధకి, అతని మీద జరుగుతున్న దాడికి 200% ఇది కారణం, అతను పుట్టుక కారణం. అది అతని చేతిలో లేదు. మూడో తప్పు ఏంటంటే అండి, అతను ముస్లిం గా పుట్టాడు, చక్కగా ఏ టైర్ల వ్యాపారం పెట్టుకోకుండా, ఏ కళ్ళజోళ్ళ వ్యాపారం పెట్టుకోకుండా, ఫ్రూట్స్ బిజినెస్ చేసుకోకుండా అతను కష్టపడి నేషనల్ అవార్డు సాధించే స్థాయికి ఎదిగాడు. అది కూడా అతను చేసిన తప్పండి. అది ఒక ముస్లిం అయి సాధించొచ్చండి. అబ్బాయి అంత తప్పది. చిన్న కులవాళ్ళు గానీ ఇలాంటి మైనారిటీ మతాల నుంచి గానీ అంత సీన్కి వెళ్ళిపోకూడదమ్మా. వెళ్తే ఆ విజయం సాధించడం ఇష్టం లేని వాళ్ళు, అది నచ్చని కొద్దిమంది ఉంటారు. నువ్వు అంత దూరం వెళ్ళిపోతే ఊరుకుంటారా? నన్ను ఊరుకున్నారా? నేను ఎక్కడో కూర్చొని ఉత్తరగంజలో ఏ మంది వేస్తూ ఏసారి 4 సార్లు గొడవలు పెట్టుకున్నది కానీ నా జోలికి ఎవరు రాలేదు. నేను ఉన్న చోట ఉండకుండా ఎమ్మెల్యే సీట్ సాధించే స్థాయికి వెళ్తే ఊరుకుంటారా? తొక్కి పారేరా. భలే ఎవడు జాని నువ్వు కొరియోగ్రాఫర్ దగ్గర ఉన్నవా? నువ్వు మళ్ళీ రాజకీయ పార్టీలు